తెలంగాణలో బెనిఫిట్ ప్రీమియర్ స్పెషల్ షోలకు హైకోర్టు నిరాకరించింది. 4 రెగ్యులర్ షోలకు 16 ఏళ్లలోపు పిల్లల ఎంట్రీకి హైకోర్టు అనుమతిచ్చింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది. తెలంగాణలో బెనిఫిట్ ప్రీమియర్ షోలకి సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ ప్రీమియర్ స్పెషల్ షోలకు నిరాకరించింది హైకోర్టు. 4 రెగ్యులర్ షోలకు 16 ఏళ్లలోపు పిల్లల ఎంట్రీకి హైకోర్టు అనుమతించింది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి, మా లైవ్ ఇన్పుట్ ఎడిటర్, క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. 16 ఏళ్లలోపు పిల్లలకి మల్టీప్లెక్స్ లో షోలు కంటే మల్టీప్లెక్స్ లో రాత్రి సమయంలో షోలకి అనుమతించొద్దని చెప్పి గతంలో ఇచ్చిన ఆర్డర్ పైన సవరణను అటు హైకోర్టు చేయడం జరిగింది. అయితే 16 లోపు పిల్లల్ని మల్టీప్లెక్స్ లో జరిగే షోలకి అనుమతించొచ్చని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బెనిఫిట్ షోలు కావచ్చు, ప్రీమియర్ షోలకు సంబంధించి, స్పెషల్ షోలకు సంబంధించి 16 ఏళ్ల లోపు పిల్లల్ని మాత్రం అనుమతించవద్దని చెప్పి అటు సినీ థియేటర్ యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ఏదైతే పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్ లో అటు బాబు తేజ కావచ్చు, వాళ్ళ మదర్ చనిపోయిన సంఘటన వీళ్ళలోకి వచ్చిన తర్వాత దీన్ని ఆసరగా చేసుకుని దీనిపైన అటు బెనిఫిట్ షోలు కావచ్చు, వీటికి 16 ఏళ్ళు పిల్లలకి అనుమతించద్దని అర్ధరాత్రి సమయంలో కావచ్చు అనుమతించవద్దంటూ అటు కోర్టును ఆశ్రయించారు కొంతమంది. దీనిపై కోర్టు మొదటిసారిగా 16 లోపు పిల్లలకి మల్టీప్లెక్స్ లో షోలకు అనుమతించద్దు అని చెప్పి కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది. దాన్ని మళ్ళీ సవరణ చేస్తూ ఇప్పుడు తాజాగా కొత్త ఆదేశాలు వెళ్ళింది. 16 ఏళ్ళ పిల్లలకి మల్టీప్లెక్స్ లో షోలకి అనుమతించవచ్చు అని చెప్పి కూడా పేర్కొంది. దాంతో పాటు చూసినట్టయితే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలకు మాత్రము పిల్లల్ని 16 ఏళ్లలో పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దీనిపైన ఇప్పుడు ఫర్దర్ గా ఆ బెనిఫిట్ షోలు కావచ్చు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని అనుమతించని చెప్పడం జరిగింది. మరోవైపు అన్ని షోలకు 16 ఏళ్ళలో పిల్లల్ని మల్టీప్లెక్స్ కి అనుమతించవచ్చని కూడా పేర్కొనడం జరిగింది. ఈ కేసుని మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.